హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఓఎన్జీసీ నుంచి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిసెస్కి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో చూసుకోండి, ఓఎన్జీసీ మనకు చూసుకుంటే టోటల్ 25 వర్క్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇవి లొకేషన్ వైజ్ మనకి ఇచ్చారనమాట, సెక్టార్స్ వైజ్ ఇచ్చారు అండ్ మనకి స్టేట్స్ వైజ్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఏ సెక్టార్ వల్ల ఆ సెక్టార్లోనే, ఏ స్టేట్ వల్ల ఆ స్టేట్లోనే అప్లై చేసుకోగలరు అనమాట. ఒకసారి జనరల్గా చూసేద్దాం. నార్థరన్ సెక్టార్ చూసుకుంటే సో టోటల్ వచ్చేసి 161 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ముంబై సెక్టార్ చూసుకుంటే మనకి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 310 వేకెన్సీస్ ఉన్నాయి. వెస్ట్రన్ సెక్టార్ చూసుకుంటే మనకి టోటల్ వచ్చేసి వెస్ట్రన్ సెక్టార్ చూడండి టోటల్ 547 ఉన్నాయి. ఈస్టర్న్ సెక్టార్ వచ్చేసి మన సదరన్ కదా, ఈస్టర్న్ సెక్టార్ వచ్చేసి టోటల్ 583 ఉన్నాయి. ఓకే, సదరన్ సెక్టార్లో చూసుకుంటే చెన్నై ఉంది, చెన్నైలో 53, కాకినాడ, ఓకే ఆంధ్రప్రదేశ్లోని మనకి ఉన్నది ఇక్కడ కాకినాడ చూసుకుంటే టోటల్ 76 ఉన్నాయండి. ఏంటేంటి ఉన్నాయి ఇక్కడ అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి డిగ్రీ ఇన్ కామర్స్ కావాలన్నమాట. ఓకేనా, డిగ్రీ ఇన్ కామర్స్. ఏ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ క్లియర్ చెప్తున్నానండి. కోపా వచ్చేసి ఇది ఐటీఐ కావాలి. సెక్రటేరియల్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్, దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి, ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే పర్వాలేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే డ్రాట్స్మెన్కి ఐటీఐ కావాలి, ఎలక్ట్రీషియన్కి ఐటీఐ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి, ఫిట్టర్కి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి, మెకానిక్ డీజిల్కి, వీటన్నిటికీ కూడా ఐటీఐ కావాలి. మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చూసుకుంటే ట్రేడ్ సర్టిఫికేట్ కావాలి ఇందులోనే. అండ్ ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఆయిల్ అండ్ గ్యాస్ మనం చూసుకుంటే మనకి సేమ్ ఐటీఐ కావాలన్నమాట. ఓకేనా. సో ఐటీఐకి సంబంధించినవి అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ కొన్ని మనం చూసుకుంటే ఇందులో మనకి ఏంటి, సెక్రటేరియల్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్, కానీ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి ఏంటి గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఇన్ కామర్స్ కావాలి. సరే, నెక్స్ట్ కాకినాడ అయిపోయింది. తర్వాత ఇప్పుడు రాజమండ్రి చూసుకుందాం. రాజమండ్రి చూసుకుంటే మళ్ళీ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చింది, ఆల్రెడీ చెప్పాం డిగ్రీ ఇన్ కామర్స్. సెక్రటేరియల్ అసిస్టెంట్ వచ్చింది, దీనికి ఏం చెప్పుకున్నాం గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్, 4 వేకెన్సీస్ ఉన్నాయి. కోపా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, వెల్డర్, వీటన్నిటికీ కూడా ఏం కావాలి మనకి ఐటీఐ, అదే ట్రేడ్లో కావాలి ఐటీఐ. ఓకేనా, అదే ట్రేడ్లో మనకి ఐటీఐ కావాలన్నమాట. ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఉంది కదా, డిప్లొమా ఉండాలి, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్లో డిప్లొమా చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఉంది కదా, డిగ్రీ చేసి ఉండాలి, మినిమం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మెకానికల్ ఎగ్జిక్యూటివ్లో, మెకానికల్లో చేసి ఉండాలన్నమాట. డిప్లొమా మెకానికల్లో చేసి ఉండాలి. అలాగే ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది కదా, దీనికి బీటెక్ లేదా బీఎస్సీ ఫైర్ సేఫ్టీలో చేసి ఉండాలి. ఓకే, ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ చేసి ఉండాలి. టెక్నీషియన్కి ఏంటి ఐటీఐ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్గా మనం అయితే చెప్పుకుంటున్నాం. ఓకేనండి. సో మనకి మెయిన్గా చూసుకుంటే మనకి మన లొకేషన్స్లో కాకినాడ, రాజమండ్రి మాత్రమే ఉన్నాయి. ఇది కూడా అందరూ ఎలిజిబుల్లా అంటే కాదండి, ఎవరెవరు ఎలిజిబుల్లో కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు చూసుకొని మిగతా సెక్టర్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే వాళ్ళ రెసిడెంట్ అయి ఉండాలంట, లేదు అంటే అక్కడ చదివి ఉండాలంట ఆ డిస్ట్రిక్ట్లోని, ఆ ఎలిజిబుల్ డిస్ట్రిక్ట్లోని. ఒకసారి చూసుకుందాం, దేనికి కాకినాడకి ఏ డిస్ట్రిక్ట్స్ ఎలిజిబుల్లో, మనకి రాజమండ్రికి ఏ డిస్ట్రిక్ట్స్ ఎలిజిబుల్లో క్లియర్గా ఇచ్చారు. అవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 24 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి, 3 ఇయర్స్ ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూబీడీకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్వాలిఫికేషన్స్. ఒకసారి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ క్వాలిఫికేషన్స్ మీరు చూడొచ్చు. నోటిఫికేషన్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అప్రెంటిస్ వచ్చేసి ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. అండ్ గ్రాడ్యుయేట్స్ లేదా డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఈ వెబ్సైట్, ఐటీఐ వాళ్ళకైతే ఈ వెబ్సైట్. అండ్ ఫైనల్గా మీరు ఇందులో అప్లై చేయొచ్చు. ఈ లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. 12 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎంత స్టైఫండ్ ఉంటుంది, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే 9,000, డిప్లొమాకి అయితే 8,050, ట్రేడ్ అప్రెంటిసెస్ 10th 12th లేదా ఐటీఐ అయితే చూసుకొని 10th 12th అయితే 7,000, ఐటీఐ 1 year డ్యూరేషన్ అయితే 7,700, 2 year డ్యూరేషన్ అయితే 8,050 ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం వెరీ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే ఎలా సెలక్షన్ ఉంటుంది అంటే వాళ్ళ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉండాలంటున్నారో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా.
సో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు, వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. అలాగే 1 ఇయర్ మనకి 1 ఇయర్ కంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారో దానికి 3 ఇయర్స్ ఎక్కువైపోయి ఉండకూడదు అనమాట. అంటే మీ క్వాలిఫికేషన్ వచ్చి 3 ఇయర్స్ కంటే ఎక్కువ అయ్యి ఉండకూడదు, వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే సరే, హౌ టు అప్లై మనం జస్ట్ చెప్పాం కదండి, ఆల్రెడీ ఆ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఫస్ట్ అయితే మనకి ఏంటి, ఈ రెండిట్లోని ఐటీఐ వాళ్ళైతే ఇందులోని, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ అయితే ఇందులోని మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. అప్రెంటిస్షిప్కి ఏదో ఒక ట్రేడ్ మాత్రమే రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనేది, ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా పెట్టుకోండి, మీకు దాని నుంచి ఇంటిమేషన్ అనేది వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 25 అక్టోబర్, అంటే అక్టోబర్ 25 అనమాట లాస్ట్ డేట్. ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఇక్కడ మెయిల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూసుకోండి, నేమ్ బై వర్కింగ్ సెంటర్ లొకేషన్స్ క్లియర్గా చూసుకుంటే మనకి కాకినాడ ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది కదా, ఆల్ డిస్ట్రిక్ట్స్ అండి. కాకినాడకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఎలిజిబుల్. సో కాకినాడలో ఉన్న వేకెన్సీస్కి అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్. రాజమండ్రి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కాకినాడకి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్, కేవలం ఆంధ్రప్రదేశ్ అండి. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. మనకి తెలంగాణ అయితే ఎలాంటి వేకెన్సీస్ అయితే మనకి ఇందులో కనిపించట్లేదు. ఓకేనా? సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకేమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటిని కూడా మనం రిప్లై అవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.